నమస్తే మేడం. నమస్తే. కూర్చోండి. అరెస్ట్ అయ్యి జైలు నుంచొచ్చాక మినిస్టర్ గారి ముఖం వెలిగిపోతున్నట్టుంది. అంతా మీ ఆశీర్వాదమే కదా మేడం. మీరు కూడా ఏదో ఒక రోజు ఆ స్టేట్కి సీఎం కాకుండా పోతారా? మీ ఆశీస్సులుంటే అదేం పెద్ద పని కాదు మేడం. మీరు నాకు మొదటిచ్చిన సలహా నన్ను అరెస్ట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోమన్నారు. మీరు చెప్పినట్టే అలాగే ప్లాన్ చేశాను. జనంలో నాకు ఒక రేంజ్లో సింపతి వచ్చింది మేడం. అంతా మీరు చెప్పినట్టే వర్కౌట్ అయింది మేడం. ఇక మీదట మీ సలహాలే వింటాను, మీరు చెప్పినట్టే చేస్తాను. నన్ను లాకప్లో నుంచి విడిపించడానికి స్వయంగా హోమ్ మినిస్టర్నే పంపించారు. మీ మేలు ఎప్పుడూ మర్చిపోలేను. సదా మీకు రుణపడి ఉంటాను. మీరు లాకప్లో ఉన్నప్పుడు మీ యూత్ ప్రెసిడెంట్ సత్య మిమ్మల్ని బయటికి తీసుకురాలేకపోతున్నాను అంటూ నాకు ఫోన్ చేసి చెప్పాడు. అతని వల్ల మీకేమైనా ఉపయోగం ఉందా? ఉంది మేడం. ఏముందో ఏంటో. అరెస్ట్ అయిన మిమ్మల్ని బయటికి తీసుకురాలేకపోయాడు. యూత్ ప్రెసిడెంట్గా ఉన్న అతని బలం మీకు ఉపయోగపడాలే తప్ప ప్రతిదానికి మీ బలం మీద అతను ఆధారపడకూడదు. అదేం లేదు మేడం. తనకి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా మనిషి కూడా చాలా మంచివాడు, నమ్మకస్తుడు. సరే, ఇక అసలు విషయానికొద్దాం. ఆ సిఐ ఇంకా ఎంతకాలం అలా రెచ్చిపోతూ ఉంటాడు? ఎగిరే పక్షికి రెక్కలు కట్ చేసామనుకోండి, అది ఇంక ఎప్పటికీ ఎగరలేదు మేడం. రెక్కలే కట్ చేస్తారో దాని పేకే కట్ చేస్తారు. జ్వరం వచ్చిందనుకో, టాబ్లెట్ వేసుకుంటే పోతుంది. అదే ఒంట్లో క్యాన్సర్ గడ్డైతే మనం పోతాం. అలాంటప్పుడు మనం బతకాలంటే క్యాన్సర్ గడ్డని మొదట్లోనే తీసెయ్యాలి. ఆ సిఐ గాడు నీకు క్యాన్సర్ గడ్డలాంటివాడు. కనపడకుండా చెయ్యి. సరే మేడం. వాడు ఉన్నంతకాలం మీరు ఏ తప్పు చేసినా మిమ్మల్ని అరెస్టు చేయాలనే చూస్తాడు. మీరు అరెస్టుకి అలవాటు పడితే పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. అప్పుడు మీరక్కడ గెలవలేరు. పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోలేదు. సరే మేడం. ఆ సిఐని వీలైనంత త్వరగా ఫినిష్ చేయండి. అలాగే మేడం. వస్తాను మేడం. రాణి సత్య గారు వస్తున్నారు అని అమ్మతో అబద్ధం చెప్తున్నాను. ఈ అబద్ధాన్ని ఎంతవరకు కంటిన్యూ చేయగలను? ఇది కరెక్ట్ కాదు. ఈసారి అమ్మ అడిగితే ఏం చెప్పాలి? అమ్మా మంజు, దాదాపు పూర్తిగా తెల్లవారింది. అల్లుడు గారు ఇంతవరకు రాలేదు. ఏమ్మా, వచ్చిన కూతుర్ని నేను ఎదురుగా ఉన్నప్పటికీ నీకు నీ అల్లుడే ముఖ్యమా? భోగి మంటలు అతనే వెయ్యాలా? వెనకటికి మా పెద్దవాళ్ళు చెప్పారమ్మా, ఇంతవరకు పడిన కష్టాలను వదిలించుకొని సుఖసంతోషాల్ని కోరుకుంటే మంచిదట. అలాగే చెడును తొలగించి మంచిని ఆహ్వానించడం భోగి మంటల ముఖ్య ఉద్దేశం. నువ్వు అల్లుడుగారు ఇప్పటి వరకు పడిన కష్టాలు నాకు తెలుసు తల్లి. ఇక ముందు ఆ కష్టాలు మీకు రాకూడదని అల్లుడుగారితో భోగి మంటను వెలిగించాలనుకుంటున్నాను. ఒక్కసారి ఈ అమ్మ కోసం సత్యకి కాల్ చేయమ్మా.
సరే అమ్మా, ఇప్పుడే చేస్తాను. అమ్మా, ఫోన్ కలిసింది. ఎక్కడున్నాడో తొందరగా రమ్మని చెప్పు మంజు. సరే సరే అమ్మా. ఏమండి, ఎక్కడున్నారు? వచ్చేస్తున్నారా? అదేంటి, మీరొస్తే భోగి మంటలు వేయాలంటుంది. మీరు అటెప్పుడు వెళ్ళారు? ఎప్పుడొస్తున్నారు? సరే సరే, నేనుంటాను. ఏమ్మా, ఏమంటున్నాడు? ఏమోనమ్మా, సత్య గారు రాజకీయాల్లోకి వెళ్ళక ముందు ఒక సిస్టమాటిక్ లైఫ్ ఉండేది. ఎప్పుడైతే యూత్ ప్రెసిడెంట్ అయ్యారో అప్పటి నుంచి ఆయనకి టైమే ఉండట్లేదు. అటెప్పుడు వెళ్ళావు అంటున్నావు? సత్య ఎటు వెళ్ళాడమ్మా? ఇక్కడికి రావడం లేదా? వస్తారంట, కాకపోతే ఆలస్యం అవుతుందంట. అదే సంక్రాంతికి కోడిపందాలు జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కోడిపందాలు ఆడుతూ ఉంటే గొడవలు జరిగాయంట, అక్కడికి వెళ్లారంట.